స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన ఆయన కాలంలో ఆయన ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళిన తీరు కావచ్చు, అట్లాగే ప్రజల్లో ఒక స్పష్టమైన మార్పు కావచ్చు, లేదంటే సంస్కరణలు కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ విధానాలు ఎట్లా అయితే మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు పెద్దపీట వేయడం, అట్లాగే బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు సాయంగా వెనుదన్నుగా నిలబడ్డం, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలతో మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి ముందు నడిపించిన తీరును మనం చూసాం. ఆ తర్వాత కాలంలో అంటే ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే పగ్గాలు వచ్చాయో అక్కడి నుంచి ఈ ఏదైతే సంస్కరణలను ఎట్లాగైతే పేద ప్రజలకు వెనుదనగలడం అయితే పార్టీ నిలిచిందో దాంతో పాటు అవి కొనసాగిస్తూనే దాంతో పాటు ఐటీ రంగం వైపు ఒక కొత్తగా ముందుకు తీసుకెళ్లడం, అట్లాగే పాలనాపరమైన సంస్కరణలు కావచ్చు, అట్లాగే ఏదైతే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆర్థిక సంస్కరణలతో పాటు రకరకాల రంగాల్లో సంస్కరణలకు ఏదైతే ఆజ్యం పోశారో ఆ సంస్కరణలకు ధీటుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్కరణలు ధీటుగా ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, ఆ సంస్కరణలను తెచ్చి మార్పు తేవడంలో కావచ్చు, మీరు చూస్తే రకరకాల సంస్కరణలు తెచ్చి ఐటీ కంపెనీలను ఆహ్వానించి ఈ హైదరాబాద్ కావచ్చు రకరకాల నగరాలను ఈ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్దడంలో మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు మేరునగ ధీరుడు ఈ రోజు దేశంలోని అత్యున్నతమైన రాజకీయ నేతల్లో ఒకరైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర అనిర్వచనీయమైనది. అంటే ఆయనకు సాటి లేని పరిస్థితి. ఈ రోజు ఆయన అద్భుతమైన తన పనితీరుతో రోజుకు 18 గంటలు ఆయన మేల్కొని ప్రజల కోసం ఆలోచించి ప్రజలను ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కావచ్చు, అట్లాగే పార్టీని కూడా ఎక్కడా కూడా చూడండి 1996లో ఏ రోజు అయితే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు ఈ రోజు కరెక్ట్ గా 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా, సమస్యలు లేకుండా, చిన్న చిన్న ప్రాబ్లం ఎక్కడా అసంతృప్తులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన పిలిపించి మాట్లాడే తీరు కావచ్చు, ప్రజలు లేకపోయే తీరు కావచ్చు, కార్యకర్తలను మెప్పించే తీరు కావచ్చు, ఎక్కడైనా నాయకుల్లో ఎక్కడైనా పరపత్యాలు ఉన్నా లేదంటే ఏదన్నా సమస్యలు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా ఆయన దాన్ని తీర్చే విధానం కావచ్చు, అద్భుతమైన తన విలక్షణమైన నాయకత్వంతో అద్భుతమైన ఒక విజనరీ లీడర్ గా ఒక స్టేట్స్మెన్ గా అద్భుతంగా ఆయన రాయించి తీరు మనం చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి 3.0 అంటే మూడవ తరం థర్డ్ జనరేషన్ నాయకుడిగా ఈ రోజు మనకు నారా లోకేష్ గారు ఉద్భవించారు, ముందుకొస్తున్నారు, అద్భుతమైన రీతిలో ముందుకెళ్తున్నారు. మీరు ఒకసారి గమనించండి, 2014 ముందర నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, నందమూరి తారక రామారావు గారి మనవడు, భువనేశ్వరమ్మ గారి కొడుకు, ఇట్లా లేదంటే బాలకృష్ణ గారి అల్లుడు అని చెప్పే పరిస్థితి నుంచి 14 తర్వాత ఆయన మంత్రిగా ఏ రకంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అద్భుతమైన పనితీరు కనబరచడం, ఆ రోజు సాంకేతికతను తన మంత్రిత్వ శాఖలో చూపించి ఏ రకంగా రకరకాల ఆ మంత్రిత్వ శాఖ పనితీరుని ముందుకు తీసుకెళ్లడం, లేదంటే అద్భుతమైన ప్రగతి సాధించడం, ఆ రకంగా సార్ దేశంలోనే మంచి అద్భుతమైన ఈ బిజినెస్ మ్యాగజైన్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ మ్యాగజైన్లను ఆయన లీడర్ ఆఫ్ ద కంట్రీగా కావచ్చు, లేదంటే అద్భుతమైన లీడర్ గా ఆయన్ని కొనియడం కావచ్చు, రకరకాల అవార్డులు ఇవ్వడం కావచ్చు మనం చూసాం. సార్ తర్వాత కాలంలో ఎప్పుడైతే 2019లో ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారో ఆయన నాయకత్వం మీద కావచ్చు, ఆయన శైలి మీద కావచ్చు, వ్యక్తిత్వం మీద కావచ్చు, ఆయన పనితీరు మీద కావచ్చు కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అది ఎవరు కాదనేది వాస్తవం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన వ్యక్తి, పార్టీని ముందుకు నడిపించాల్సిన వ్యక్తి ఈయన ఓడిపోవడం ఏంటి అని చాలా మంది మాట్లాడినప్పుడు సార్ అక్కడ మంగళగిరి అనేది ఏ రోజు తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా గత 25-30 సంవత్సరాలుగా అక్కడ ఇతర పార్టీలు గెలుస్తూ ఉన్నా తెలుగుదేశం ఓడిపోయినా ఆ కాన్స్టిట్యూన్సీ నాకు కావాలా, ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే మనం గెలవాలని ఒక పట్టుదలతో పోటీ చేస్తే కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఆయన మీద రకరకాల మాటలు వస్తే ఆ రోజు ఇంటర్నెట్ లో కావచ్చు, రకరకాల సోషల్ మీడియాలో కావచ్చు ఆయన మీద దుమ్మెత్తి పోశారు, ట్రోలింగ్ విపరీతంగా చేశారు. అసలు కొంతమంది వైసీపీ నాయకులు అయితే అతనేం నాయకుడిని కూడా మాట్లాడారు. కానీ వారందరికీ ధీటుగా వారందరినీ వారు మాట్లాడిన మాటల తప్పు నేనేంటో నిరూపిస్తారని అద్భుతమైన రీతిలో ఒక ధైర్య సాహసాలతో ప్రజల ముందుకొచ్చాడు. తన ఆహారాన్ని మార్చుకున్నాడు, తన భాషను మార్చుకున్నాడు, తనలోని ఆలోచనలు పదువు పెట్టాడు, తనలోని ఒక స్మార్ట్నెస్
ఏదైతే ఎట్లా అయితే ప్రజలకు దగ్గర అవ్వాలా, ఎట్లా అయితే పార్టీలో కార్యకర్తల దగ్గర అవ్వాలా, కొత్త విధానంతో ముందుకు వచ్చాడు. సార్ తన మీద 23 కేసులు పెట్టినా దాంట్లో రకరకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎక్కడా భయపడలా, ఎక్కడా తగ్గలా, రండి తెలుసుకుందామని మాట్లాడాడు కానీ ఎక్కడా ఇరుక్కుపోయిన వ్యక్తి కాదు. ఆ రోజు అంత దారుణమైన పరిపాలన సార్, ఆ రోజు 2019 నుంచి 24 వరకు దారుణమైన పరిపాలన మనం చూసాం. ఒక నియంత్రణతో పోకలేకపోయిన పరిపాలన, ఒక నిర్బంధ పరిపాలనది, ఒక ఆటవిక రాజ్యం నడిచింది. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, నిలబడి ఎదుర్కోవడం అంత ఆషామాషి కాని విషయంలో ఆ రోజు ధైర్యంగా ముందుకొచ్చి నేనున్నానని తొడగొట్టిన వ్యక్తి నారా లోకేష్ గారు. అంతేగా సార్, తర్వాత కాలంలో యువగలం పేరుతో యువకుల దగ్గర అవ్వాలా. ఈ రోజు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు 54% యువత ఉన్న నేపథ్యంలో ఈ రోజు చాలా వరకు ఈ రోజు 30 నుంచి 40% మంది జెన్జీకి సంబంధించిన తరానికి సంబంధించిన నేపథ్యంలో ఈ రోజు సార్ ఇక్కడ ఎవరు ఈ జెన్జీకి సంబంధించిన యువత ఎవరు కూడా మతం చూడట్లే, ప్రాంతం చూడట్లే, కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తున్నారు. నువ్వు మాకు మంచి చేస్తున్నావా లేదా, ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్నావా లేదా, లేదంటే ప్రజలకు మంచి చేస్తున్నావా లేదా చూస్తున్నారా తప్పితే వేరే ఏ భావాన్ని కానీ ఏ తత్వాన్ని కానీ ఈ రోజు జెన్సీకి సంబంధించిన యువత చూడట్లేదు. అలాంటి వ్యక్తులను మెప్పించడానికి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వారి ఉన్నతికి కృషి చేయడానికి నారా లోకేష్ గారు యువగలం పేరుతో నడుం బిగించారు. ఆ రోజు సార్ అంత నిర్బంధ పరిపాలనలో ఆ రోజు అడుగు ముందుకు వేయడానికి భయపడే పరిస్థితి, ప్రతి ఒక్క దగ్గర కూడా పోలీసులు పెట్టి అడుగునే పరిస్థితి, ప్రతి ఒక్క దగ్గర పోలీసులు అడగాయించిన పరిస్థితి, కుప్పంలోనే ముందు కదలలేని పరిస్థితి, చిత్తూరుకు వచ్చే కొద్దీ గగనమైన పరిస్థితి, అక్కడి నుంచి తిరుపతికి వచ్చేటప్పటికి పూర్తిగా నిలిపేసే పరిస్థితి. సార్ జీవో నెంబర్ 1 పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మైక్ ఇవ్వకపోయినా, కనీసం స్టూల్ వేసడానికి ఛాన్స్ ఇవ్వకపోయినా, మీటింగ్ పెట్టడానికి సరైన అవకాశం ఇవ్వకపోయినా ఎక్కడా భయపడ్డా లోకేష్ గారు ప్రజల్లో నిలబడే మాట్లాడారు, స్టూడెంట్ కి మాట్లాడారు, మైక్ ఇవ్వకపోతే లాక్కుని మాట్లాడారు, పోలీసులు కూడా ఎదిరించారు. పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వారిని ఎదిరించి ధైర్యంగా ప్రజల కోసం నిలబడిన చరిత్ర నారా లోకేష్ సార్. ఎప్పుడైతే చిత్తూరు జిల్లా దాటారో అనంతపురానికి వచ్చేటప్పటికి అబ్బా లోకేష్ అనిపించుకున్నాడు, కడపకు వచ్చేటప్పటికి ఆ లోకేష్ అనిపించుకున్నాడు, సార్ ఒంగోలు పోయేటప్పటికి తిరిగి లోకేష్ అనిపించుకున్నాడు, సార్ శ్రీకాకుళం పోయేటప్పటికి ఇతర లీడర్ అనిపించుకున్నాడు. అలాంటి అద్భుతమైన రీతిలో యువగలాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ఈ రాష్ట్రంలో 164 సీట్లతో ఈ ప్రభుత్వం ఫామ్ కావడానికి కావచ్చు, ఈ ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో ఇక్కడ రావడానికి కావచ్చు, ముఖ్య కారకంగా నారా లోకేష్ గారు నిలబడ్డారనడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, రైట్. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను, కొంచెం గ్యాప్ తీసుకుందరు కానీ. ఎస్, మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు నమస్తే సార్. క్లారిటీగా ఉంది. లక్ష్మీకాంత్ గారు, ఏదైతే లోకేష్ గారి గురించి కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న కమెంట్స్ తెలుసు. రోజా గారు లోకేష్ గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఆవిడ కూడా ఇచ్చారు. ఒకసారి వాళ్ళిద్దరు బయట ఉంటుంది, ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం, మీరు మాట్లాడతారు కదా. లోకేష్ గారు బయట అండి, రోజా గారు బయట ప్లే చూడండి. గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారు మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈ రోజు మేము పిలుస్తాం జరిగింది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకి మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ వృత్తి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి
సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. రోజా కమెంట్స్ని ఎలా చూస్తారు, లోకేష్ గారి కమెంట్స్ని ఎలా చూస్తారు? అసలు లోకేష్ గారి గురించి చెప్పాలంటే మీ మిత్రపక్షంలో ఉన్నారు, మీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ మధ్య సొంత అన్నదమ్ములుగా కంటే కూడా ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి ఎలా చూస్తారు?